ఆత్మీయులారా, జాగ్రత్తగా ఆలకించండి. దీపము వెలిగించబడితే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆత్మీయులారా, మీరు వాక్యమును బట్టి రక్షణ పొందుకున్నారు, మారుమనసు పొందుకున్నారు. నీ జీవితంలో ఆ వాక్యమును బట్టిన ప్రత్యేకత నువ్వు కలిగి ఉన్నావా? దేవుడిచ్చిన ఆ ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుడిని ఎంత ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి ఇష్టపడుతున్నారో గమనించు. దీపము ఆ దీపస్తంభం మీద ఉంటే ఆ ఇంటిలో ఉన్న వారందరికీ అది వెలుగునిస్తుంది. ఆత్మీయులారా, మీరు కూడా ఆ వాక్యములో నిలిచి ఉంటే, ఆ వాక్యమును ప్రేమిస్తే, ఆ వాక్యము చేత వెలిగించబడిన వారిగా జీవిస్తే మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చే ప్రత్యేకత మీకు అర్థమవుతుంది. ఆ ఉన్నతమైన స్థానము మీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యము చేత వెలిగింపబడిన వారిగా, మారుమనసు పొందుకున్న వారుగా, వాక్యములో నడుస్తున్న వారుగా మీరు జీవించండి. అప్పుడు మీరు మీ గృహానికి ఆశీర్వాదకరంగా ఉంటారు, మీ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు దేవుని కొరకు నిజమైన సాక్షులుగా ఉంటే అదివే నిజమైన వెలుగు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.